నమస్తే సార్. నమస్కారం అండి. 3 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ జెండా ఎగరేయట్లేదు. కానీ నిన్న జైలు దగ్గర కర్నూలు జైలు దగ్గరికి వెళ్ళి నేను మాజీ ముఖ్యమంత్రి అన్నాడు. మరి దీని గురించి మీరేమంటారు? అంటే దేశం మీద గౌరవం లేదమ్మా పాపం. దేశం అంటే బాధ్యత, గౌరవం లేని వ్యక్తులే జాతీయ జెండా ఎగరేరు. లేదు, నాయకుడిగా ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నాడేమో నాకు తెలుసు. ఎందుకంటే నాయకుడిగా రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తులు చాలామంది ఇంట్లో ఉండి కాలక్షేమం చేస్తుంటారు. ఈయన కూడా కాలక్షేమం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు. ఏదైనా కార్యక్రమం ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు ఏవో వస్తే జెండా ఎగరవేయడాలు మానేశాడేగా. ఏం లేదు, ఆయనకి అధికారం ఇస్తే ప్రజలకు అండగా ఉంటాను అంటున్నాడు. కానీ అధికారం ఇస్తే దోపిడీ చేస్తాడు తప్ప అండగా ఉండడం జరగదని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఈవేళ స్వతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేయకపోవడం ఎంత తప్పు ఆయన గుర్తించడం ఏదో నాకు తెలియదు. కానీ చాలామంది అవహేళన చేస్తున్నారు. ఈయన ఒక నాయకుడు, ఈయనకంట ప్రత్యేక హోదా ఏది ప్రతిపక్ష హోదా కావాలంట. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? నువ్వు మనిషిగా నాయకుడిగా ఉండాలంటే జాతీయ జెండా ఎగరేయాలి కదా. జాతీయ జెండా ఎగరేయలేనటువంటి ఈ వ్యక్తి హోదాల గురించి, ఖాతాల గురించి మాట్లాడతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాయకుడే కాదు. ఆయనకి నాయకుడిగా ఎదిగే అవకాశాలు లేవు. ఆయన ప్రయత్నం కూడా చేయట్లేదు. కారణం, ఆయనకి ఏదైనా మనం ఇస్తేనే ఆయన అందులో సగం తీసుకుని మనకిస్తాడు. కాబట్టి ఆయనకి ఏ పదవి ఇవ్వద్దు, ఏ రాజకీయ అవకాశాలు ఇవ్వద్దు. ఆయన మాత్రం రాజకీయ సన్యాసిగానే మనం చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.